ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ప్రజల దిష్టి వల్లే ఏపీలోని కోనసీమలో కొబ్బరి చెట్లు కాయలు కాయడం లేదంటూ ఆయన చేసిన కమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార కాంగ్రెస్ సహా విపక్ష బీఆర్ఎస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఘాటుగా స్పందించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పవన్ సినిమాలను తెలంగాణలో ఆడకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. క్షమాపణ చెబితే 1-2 రోజులు ఆడుతాయేమో కానీ లేదంటే బ్యాన్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మరో మంత్రి వాకిటి శ్రీహరి కూడా మాట్లాడారు. పవన్ వ్యాఖ్యలు రెండు ప్రాంతాల మధ్య సామాన్య ప్రజల నడుమ చిచ్చు పెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ తరహా మాటలు శాంతియుత సంబంధాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ నేతలు ఏకమై తక్షణమే క్షమాపణ చెప్పాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదం వలన కేవలం పవన్ సినిమాలపైనే కాకుండా రాజకీయ భవితవ్యంపై, ముఖ్యంగా జనసేన పార్టీ ప్రతిష్టపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సహజంగా ఉన్న శాంతి బాంధవ్యాలు దెబ్బతినకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడమే ప్రస్తుతానికి మేలని సూచిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట.